నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంటా మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న భామాలంత చేరి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న పిల్లలంత చేరి నగన్న ఉల్లాలేరబోతే నగన్న ఉల్లలో ఉన్నావా నగన్న పిల్ల నాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న స్వాములంత చేరి నగన్న రేవు నీళ్ళకెళితే నగన్న రేవులో ఉన్నావా నగన్న కాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో దిగు దిగు నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంటా మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న భామాలంత చేరి నగన్న బావి నీళ్ళకెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బాలానాగువయ్యో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న
పిల్లలంతా చేరి నాగన్న ఉల్లాలేరబోతే నాగన్న ఉల్లలో ఉన్నావా నాగన్న పిల్ల నాగువయ్యో నాగన్న దిగు 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 నాగా నాగన్న దివ్య సుందర నాగో నాగన్న దిగు 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 నాగా నాగన్న దివ్య సుందర నాగో నాగన్న స్వాములంతా చేరి నాగన్న రేవు నీళ్ళకెళితే నాగన్న రేవులో ఉన్నావా నాగన్న కాలా నాగువయ్యో నాగన్న దిగు 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 నాగా నాగన్న దివ్య సుందర నాగో నాగన్న దిగు 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 నాగా నాగన్న దివ్య సుందర నాగో నాగన్న అటుకొండ ఇటుకొండ నగన్న నడుమ నగులగొండ నగన్న కొండన ఉన్నావా నగన్న కోడె నాగువయ్యో నగన్న దిగు 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 నాగా నాగన్న దివ్య సుందర నాగో నాగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నాగన్న దివ్య సుందర నాగో నాగన్న హారాయ త్రిలోచనాయ భస్మాసరాయ మహేశ్వరాయ నిత్యాయుద్ధాయ దిగంబరాయ నమస్కరోతి నమ శివాయ సుబ్రహ్మణ్యాయ షణ్ముఖాయ నాగలోకాయ. ఈరోజు మన ఇప్పర్పూరి గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూగా సంతాన వల్లి దేవాసీత నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైశాఖ మాసము, అలాగే ఎలాగైతే షష్ఠి రోజున స్వామివారు కృత్తికా నక్షత్రంలో జన్మించారు, అలాగే వల్లీదేవి ఆశ్వశుద్ధ పంచమిలో జన్మించింది. దేవ ఈ రోజున పుట్టినరోజు. ఈ ఇరువురు భార్యలు వల్లీదేవ వైశాఖ మాసంలో త్రయోదశి రోజున దేవ రెండో భార్య స్వామివారికి అంటే వల్లీదేవ జన్మించిన నక్షత్రం ఈ రోజున మంగళవారం రావటం మనకి పుణ్యము కూడా. ఈ రోజున స్వామి తెల్లవారుజామున జన్మ నక్షత్రంలో స్వామివారికి పాలు పెరుగు పలరసాలతో అభిషేక కార్యక్రమం, అలాగే రావుకేతుల పూజ. ముఖ్యంగా విశేషం ఏమిటంటే వైశాఖ మాసంలో మహాపవిత్రమైనది, ఎందరో మహానుభావులు జన్మించిన ఇది వైశాఖ మాసము. రేపు రోజున లక్ష్మీనరసింహ స్వామి పుట్టినరోజు, అలాగే అన్నమయ్య పుట్టినరోజు, అంటే అలాగే ఆంజనేయ స్వామి పుట్టినరోజు, త్యాగరాజేశ్వర స్వామి పుట్టినరోజు, వీరబ్రహ్మం గారి పుట్టినరోజు వైశాఖ మాసంలో వస్తాయి. ఎందరో మహానుభావులు జన్మించిన వైశాఖ మాసంలో ఈ రోజున మన అమ్మవారు దేవ పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ కూడా సుఖ సంపత్తుల్లో ఉండాలని ఆ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపాకక్షాతు రాజా రాష్ట్రకి అత్యగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటతో తొలదోగాలని కోరుతున్నాం. దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తూ పడమరవిప్పరు గడపడ మండలంలో ఈ పడమరవిప్పరు గ్రామంలో ఈ శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు దర్శనం జరిగింది. ఈ స్వయంభూ ఇక్కడ స్వయంభూ ఈ స్వామి ఇక్కడ ముందుగా మేము మా చిన్నతనం కన్నా ముందు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రజలు భక్తిపూర్వకంగా ఇక్కడికి వచ్చేవారు. ఆనాడు షష్ఠి రోజున 5 రోజులు జరిగేది. కాలక్రమేపా సుమారు 1 సంవత్సరం పైన అయింది. ఈ గుడి దగ్గరికి వస్తాం. కాలక్రమేపా ఇక్కడ
మంగళవారం ప్రజలే దాతలు భోజనం పెడతారు. అలాగే నాగుల చవితికి కూడా భోజనాలు ఉంటాయి ఇక్కడ. అలాగే షష్ఠికి కూడా సుమారు 20,000 మంది పైగా భోజనం చేస్తారు. ఇక్కడికి వచ్చేవారు దర్శనం చేసుకుని వచ్చేవారు మాత్రం సుమారు 40 మంది ఉంటారు. ఇక్కడ 40,000 మంది ఉంటారు ఇక్కడ షష్ఠికి. ఇక్కడ కోరికలు తప్పనిసరిగా నెరవేరుస్తాయి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఇక్కడ సంతానం, ఇక్కడ బాగా పరిస్థితి ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కావాలని కోరుకుంటే తప్పనిసరిగా సంతానం ఈ స్వామి ఇస్తారు. అలాగే క్రమేపీ ఉద్యోగాలు కావాలన్నా, ఇతిబాధలు తీరాలన్నా, ఏదైనా కార్యక్రమం అవ్వాలన్నా ముఖ్యంగా వారు కోరికలు తప్పనిసరిగా అవుతున్నాయి. ఈనాడు నాగలక్ష్మి గారు తాడేపల్లిగూడెం మొలకలే అమ్ముతూ ఉంటారు. వారు ఈనాడు బూర్లు కూడా వేయించుకొచ్చి పంచి పెడుతున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా ఈ స్వామివారి దయ వల్ల సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నందు ఈ సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగినందుకు, మా వంశం పసలవారి వంశానికి సేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగినందుకు ముందుగా స్వామివారికి ధన్యవాదాలు అర్పిస్తూ, సుమారు ఇంచుమించు 120 సంవత్సరాల బట్టి ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నారు. మా తాతలో మా నాన్నలో అంటే మాది 5వ తరం, ఇది 5వ తరం, 5 తరాల కాడి నుంచి స్వామి ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇక్కడ అసలు ముందుకన్నా ఇక్కడ స్వామివారు ఉన్నారనేటువంటి తెలిసింది జూపూడూరు గణపవరం శేషమావులలో ఉండేది. వాళ్ళకి పిల్లలు లేకపోతే స్వామివారి కళ్ళలో కనిపించి మీరు ఉత్తరం వైపుగా వెళ్తే అక్కడ మీకు ఒక చెరువు ఉంటుంది, ఒక పుట్ట ఉంటుంది, బాలమావిడి చెట్టు ఉంటుంది. అక్కడేమో మామూలుగా ఈ వృక్షాలు అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ జమ్మి చెట్టు అవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు మొక్కుకుంటూ వచ్చిందంటే మీకు పిల్లలు పుడతారని చెప్పటం. వాళ్ళేమో బాగా భాగ్యవంతులు కాబట్టి కొంతమంది పని వాళ్ళు పెట్టి ఎక్కడ అనేటువంటిది వెతికిస్తూ వచ్చిందంటే ఇక్కడ అన్నీ స్వామివారి కళ్ళలో కనిపించినవన్నీ కూడా ఇక్కడ ఉండటం. ఇక్కడికి వచ్చి వాళ్ళేమో ఇక్కడ పూజలు చేసుకుంటాం. తర్వాత వాళ్ళ సంతానం ఇక్కడ కలగటం, అక్కడి నుంచి వాళ్ళు పూజలు చేసుకోవడం జరిగింది ఇక్కడ. అలాగే దినదినాభివృద్ధి చెందిన తర్వాత సినిమా యాక్టర్ సూర్యప్రభ అన్న ఆవిడికి 7 ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడు పుడత వచ్చిందంటే నేనేమో ఇక్కడ స్వామివారికి గుడి కట్టిస్తానంటే ఈ స్వామివారికి ఏమో అప్పుల్లో ఈ గుడి కట్టించడం జరిగింది. అదేమో ప్రతిష్ఠ చేసి కట్టిన సినిమాలనేమో అది మార్పు చేసి పెద్దది కట్టడానికి కూడా ఇక్కడ ఈ కమిటీ సభ్యులు మా ఎమ్మెల్యే గారు కనకసుందరరావు గారు, మా అచ్యుతు, మేము అంటే మా వంశస్థులందరూ కలిపి ఇక్కడ మళ్ళీ ఇది పునర్నిర్మించాలనే కోరికతో ఉన్నది మాది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరన్నా సరే ఇక్కడికి వచ్చిందంటే ఒత్తిడి చేతులతో ఎవరు వెళ్ళరు. స్వామివారు కొంగు బంగారం ఇక్కడ ఎవరు అవనే ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా వాళ్ళు దండం పెట్టుకుంటే అవనే పని అంటూ అవ్వదు ఇక్కడ. అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం కూడా భోజనాలు పెట్టేది కూడా అందరూ భక్తుల యొక్క సహకారంతో, ఎవరో కూడా జేబులో ₹1 అవసరం లేదు. స్వామివారి మహాత్యం ఏంటంటే మాకు షష్ఠికి 30,000 మంది భోజనాలు పెడతాం, 50,000 మంది దర్శనం చేసుకుంటారు. అలాగే నాగుల చవితికి 10,000 మందికి భోజనం పెడతాం. ఎప్పుడు పెట్టినా సరే ఒక 10 లక్షలు ఖర్చు అయితే 10 లక్షల ₹100 వస్తాయి తప్ప ఎప్పుడు కూడా ఎవరు కూడా ₹1 వేసుకుని పెట్టడం జరగదు. ఇక్కడ భోజనాలు పెట్టాలంటే మంగళవారం ఇక్కడ మా కుటుంబ సభ్యులు ఏం చేశారంటే మా సంటైతే ఎమ్మెల్యే అందరికీ స్వామివారి కృప కలగాలని పెట్టిన దాతలు నక్కా వెంకట స్వామి, విజయదుర్గ దంపతులు, బొమ్మిడండి వాస్తవ్యాలు, వారి కుమార్తెలండి షణ్ముఖశ్రీ, ఆశ్రితశ్రీ వారిసే ఇవాళ భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఇవాళ అంతా కూడా ఖర్చు కూడా అంతా కూడా వారిదేనండి. ఎంతైనా సరే సీటేసి ఇస్తారు. ఇక్కడ ఒక్కళ్ళు పెట్టుకోలేకపోతే 2 కలిపి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు అదన్నా 2 ఇంకొక మనిషిని చూసుకుని ఎవరిని పెట్టుకుంటామని చెప్తే జరుగుతుంది. అందరూ కూడా ఎక్కువ ఖర్చులు వచ్చేసినాయి, బాగా విపరీతంగా పెరిగిన గురించి ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఒక్కళ్ళు మేము మొక్కుకున్నాం పెట్టుకుంటాం అంటే పెట్టుకుంటారు, లేకపోతే 2 సరి పెట్టుకోవచ్చు, లేకపోతే 3 మీరు ఎవరన్నా ఉంటే పెట్టుకోవచ్చు అని భక్తులకు తెలియజేస్తూ కూడా స్వామివారు ఆశీర్వాదం కలిగి వాళ్ళ సుఖ సంచలతో దీవించాలని మా స్వామి దగ్గరికి మా ఊరే కాదు, మా మండలమే కాదు, మా జిల్లాయే కాదు, మా రాష్ట్రమే కాదు, మా దేశమే కాదు, విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మొక్కుకుంటారు. ఎంతోమంది ఈ విదేశాల నుంచి కూడా ఇక్కడ మొక్కుకుంటారు. ఇక్కడికి వచ్చే పిల్లలు పుట్టారని ఇది ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్య ఆలయం, పడమరవిప్పరు గ్రామం, పెంటబడి మండలం. అలాగే మా గ్రామంలో మా తోటలో వేచేసి ఉన్న పసలవారి తోటలో వేచేసి ఉన్న స్వామి లీలలు అనేకం చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులన్నా చెప్పచ్చు. కానీ ప్రతి వారం కూడా చూస్తూ ఉంటే ఆ స్వామి మహత్యం నానాటికి కూడా భక్తుల మీద
పరమ ప్రేమతో అలాగే కోరిన కోరిక తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు కూడా మేము అక్కడ కూర్చుంటే వచ్చారు. 18 సంవత్సరాల నుంచి మాకు పిల్లలు లేరు. ఈ స్వామిని మొక్కుకున్నాం. 5వ వారమే మాకు ఇక్కడ పిల్లలు కలగడం జరిగిందని చెప్తా ఉంటే మాకు ఇక్కడ బాగా ఆనందంగా ఉంటుంది. అది ఎంతోమంది సుమారు పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు పూల డెకరేషన్ చేశారు. ఇక్కడ ఆ డెకరేషన్ చేస్తే కూడా మొక్కుకున్నారు. మా చెల్లికి పిల్లలు లేరండి, పిల్లలు పుడితే ఇక్కడికి వస్తాం అలా మేము చేస్తామని చెప్పన్నారు. వారు ఈరోజు ఆ పాపను తీసుకురావడం, పడికి వెళ్ళడం, తులాభారం ఇవ్వడం, చాలామంది ఇక్కడ పుట్టిన పిల్లలకి తలనేలు ఇవ్వడం, అలాగే చెవులు కుట్టించుకోవడం, ఇక్కడ పుట్టిన పిల్లలకి ఇక్కడే మా స్వామి సన్నిధిలో ఉయ్యాల తోటలు వేసుకుంటాం. అలాగే ఎన్నో రకాలైన కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు అలాగా చేస్తూ జరుగుతున్నారు. కావున ఇక్కడ చాలామంది వస్తారని చెప్పి అన్నదానం కూడా మా చిన్నాన్నగారు చెప్పినట్టు అన్నదానం పెడతాం, కొంచెం ప్రసాదం పెడదాం అని చెప్పి అనుకుంటాం. ఆ స్వామి మహత్యం వల్ల దినదాసు చెందుతూ చాలా ఏ అసౌకర్యం కూడా లేకుండా ఇక్కడ భక్తులకి అన్ని రకాలైన భోజన వసతులతో చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తులు మా స్వామివారిని దర్శించుకొని పునీతులు కావద్దని కూర్చున్నాం. ఈ బాబు పుట్టాడండి, తర్వాత పాప పుట్టింది. బాగా అనుకున్నవి జరిగినాయి. మేము నారాయణపురం నుంచి వచ్చామండి. మేము వచ్చాక ఈ బాబు పుట్టాడండి, తర్వాత పాప పుట్టిందండి. మాకు అనుకున్నవన్నీ జరిగినాయండి. పరమాత్మనే పరశివనాసుతనే నమో 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 శ్రీ సుబ్రహ్మణ్య పాలిసు నమ్మను అమిత వరణ్య నాగన రూపది నెలసిದ దేవా సుబ్రహ్మణ్య నమో 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 శ్రీ సుబ్రహ్మణ్య పాలిసు నమ్మను అమిత వరణ్య నాగన రూపది నెలసిದ దేవా ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ ನಮೋ ಚಂಪಾ ಷಷ್ಠಿಯ ಪುಣ್ಯ ದಿನದಲ್ಲಿ ಬ್ರಹ್ಮರಥವನ್ನು ಏರುತ್ತ ಬರುವೆ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಿಯಾದ ಕಾರ್ತಿಕೇಯನೇ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ ನಮೋ ಚಂಪಾ ಷಷ್ಠಿಯ ಪುಣ್ಯ ದಿನದಲ್ಲಿ ಬ್ರಹ್ಮರಥವನ್ನು ಏರುತ್ತ ಬರುವೆ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಿಯಾದ ಕಾರ್ತಿಕೇಯನೇ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತ ವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವಾ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತ ವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವಾ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ.